రామారావు కొడుకు బాలకృష్ణ హీరో కావచ్చు, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే కావచ్చు. మరి మా కుమ్మరాయన ఒక డీజీ స్థాయిలో ఉన్నాడు, సార్ ఒక ఎమ్మెల్యేకి పనికిరాడా? సూర్యరావు అన్న కులాల్ని ఐక్యం చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యేకి పనికిరాడా? డాక్టర్ రవిశంకర్ సార్ ఒక ఎమ్మెల్యేకి పనికిరాడా? అంటే మనం వడ్డించే స్థానాలు మనం లేవు. వడ్డించేవాడు మనోడు ఉంటే కడబంతలకు వస్తున్న మన లడ్డు మనకి దొరుకుతున్నట్టుగా పెట్టే స్థాయిలో మనం ఉన్నప్పుడు మాత్రమే మన జాతులకు న్యాయం జరుగుతుంది. అది ఏ పార్టీ అని ఎవరైనా ఇలా వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అంటే వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు. మనకు ఆలోచన ఇలాగా సార్ మాట మనకు అసలు ఆ ఆలోచన రావట్లేదు. అరే నేను ఎమ్మెల్యే పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్సీ కావాలి, ఒక జడ్పీటీసీ కావాలి, ఒక ఎంపీగా పోటీ చేయాలి. నేను ఒక ప్రతిపాదన పెట్టిన ఒకరోజు, ఎందుకంటే నాకు గొప్ప అవకాశం ఏంటంటే గౌడ్స్ మీటింగ్ పెట్టుకున్నా, ముదిరాజులు మీటింగ్ పెట్టినా, యాదవులు మీటింగ్ పెట్టినా, ఏ కుల సంఘం మీటింగ్ పెట్టినా ఆ సంఘం మీద పాట పాడే అవకాశం మాత్రం నాకు కుమారాయన నాకైతే అవకాశం దొరికింది. నేను అక్కడ పోయి చెప్తా, మనం కూడా ఇంత మంచి మీటింగ్ కూడా మనోడు ఒక ఎమ్మెల్యే వచ్చి ఉంటే, మనోడు ఒక ఎంపీగా ఉండి, ఒక మినిస్టర్గా మనోడు వచ్చి ఉంటే, నాకు కోరిక అసెంబ్లీలో మైక్ పట్టుకొని గౌండ్లాయన గురించి గౌండ్లాయన మాట్లాడతాడు, ఒడ్డెనకు సంబంధించి మన విశ్వబ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళు మాట్లాడతారు, యాదవులకు సంబంధించి వాళ్ళు మాట్లాడతారు. 2028 ఎలక్షన్ తర్వాత నేను మైక్ పట్టుకొని అధ్యక్ష మా తెలంగాణ రాష్ట్రంలో మా కుమ్మరి జాతికి ఇంతమంది మా జాతికి న్యాయం చేసి అడిగి విషయాన్ని మనోళ్ళు అసెంబ్లీకి పోవాలని నాకు కోరిక. మరి అలాంటి చరిత్రకు పునాది వేసాం మన జాతి రాబోయే కాలం. మేము ఉన్నసారి చెప్పిన మన కుల సంఘాలు మీటింగ్లు పెడతారు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఒక 4 సంఘాలు 5 సంఘాలు ఉన్నాయి అన్న, 1,00,000 మంది కూడా మీటింగ్ పెట్టాడు అన్న. 1,00,000 మంది స్వచ్ఛందంగా, అంటే ఒకళ్ళు ఏమంటారు మేము పైసలు వసూలు చేస్తామని ఒకలంటారు, పైసలు అడిగితే వేరే ఉండదు ఒకలంటారు. నేను చెప్పిన 1,00,000 మంది ఒక అకౌంట్ తీద్దాం, మనిషి 10 రూపాయలు, ఎంత అయితే 10 లక్షలు అయితే 100 రూపాయలు వేస్తే 1,00,00,000 రూపాయలు అయితే 1,00,00,000 రూపాయలతో మీటింగ్ పెట్టలేమా? 100 రూపాయలు ఇచ్చి అడుగుతారా? స్వచ్ఛందంగా చేస్తారు. మా యూత్ చాలా మంది బాగా పౌరుషం ఉన్నారు, అది అందరు మీటింగ్ పెట్టుకుంటారు. ఒక్క కుమ్మరుల మీటింగ్ 1,00,000 మందితో పెడితే వీళ్ళు కూడా అనుకుంటారు కుమ్మరులు ఎంతమంది ఉన్నాయా, మీరు ఎంతమంది అంటారు అంటలేరా? ఖచ్చితంగా మనం కూడా జనబలం చూపెట్టాలి.